స్తోత్రం. ఈ పూట దేవుని సన్నిధికి చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. గత కొన్ని మాసాలుగా బైబిల్ స్టడీలో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా బైబిల్ అర్థం అవ్వటానికి కాలాల గురించి మనం తెలుసుకోవాలని చెప్పాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యాలు, ఉపదేశాలు చెప్పేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు లోకంలో. థియాలజీ చదివిన వాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప ప్రసంగికులు, అక్కడక్కడ టీవీ ప్రసంగికులు ఉన్నారు, రేడియో ప్రసంగికులు ఉన్నారు, రకరకాలుగా ఉపదేశాలు చెప్పేవాళ్ళు, బోధలు చెప్పేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ సంఘానికి దేవుడిచ్చిన ఒకే ఒక ఉపదేశం ఏంటంటే అది అపోస్తలుల ఉపదేశం. యోధా తన పత్రికలో తెలియజేస్తాడు, ఈ ఉపదేశము కాక వేరే ఏ ఉపదేశం కూడా అంగీకరించబాకండని గలాతీలోను, ఆ తర్వాత పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి అని యోధా తన పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. లోకంలో ఎన్నో రకాల బోధలు, రకరకాల మాటలు చెప్పేవాళ్ళు ఉన్నా మనమైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆ విధంగా ఉన్నట్లుగానే ఫాలో అవ్వడమే మనకు తగినది. కాబట్టి ఎవరెన్ని లోకములో చెప్పినా ఈ యొక్క వాక్యాలను మనం ఉన్నట్లుగానే చదువుతూ ధ్యానించుట ద్వారా ఇంకా మనం సర్వసత్యములో నడవటానికి ప్రభు కృప చూపించుదురుగాక. గత 3 నెలల నుండి కాలాల గురించి చెప్పాను. ఎన్ని కాలాలు? కాలాలు లేక యుగాలు అంటారు. 10 రకములైనటువంటి కాలాలు, యుగాలు. మొట్టమొదట దేవదూతల కాలం, రెండవది అజ్ఞాన కాలం, మూడవది మనస్సాక్షి కాలం, నాలుగవది ధర్మశాస్త్ర కాలం, ఐదవది మధ్యకాలం, ఆరవది కృపాకాలం, ఏడవది శ్రమల కాలం, మహాశ్రమల కాలం, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, నిత్యత్వం. అంతకుముందు వారంలో నిత్యత్వాన్ని గురించి చెప్పాను. నిత్యత్వంలో జరిగేటువంటి విషయాలు ఏంటంటే, నిత్యత్వంలో 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత నిత్యత్వం అంటే నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేము, సియోన్ అనే 4 స్థలాల గురించి చెప్పాను. ఆ 4 స్థలాల్లో ఎవరి భక్తి అభివృద్ధికి తగినట్టుగా దేవుడు ఆ స్థలాలను కూడా అనుగ్రహించబోతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఎవరి యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ని బట్టి దేవుడు వారికి స్థలాలని నియమిస్తారు. ఇంకా చెప్పాలంటే మనం ట్రైన్ ఎక్కినప్పుడు స్లీపర్ ఉంటుంది, ఆ తర్వాత ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది, జనరల్ టికెట్లు ఉంటాయి. అప్పుడు జనరల్ టికెట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ స్తోమత అంతవరకు జనరల్ టికెట్ అంటే. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళు డబ్బు కలిగిన వాళ్ళైనా వాళ్ళ స్టేజెస్ని బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళు ఆ కంపార్ట్మెంట్ ఎంచుకున్నట్టుగా ఉదాహరణ చెబుతూ ఉన్నాను. మనము కూడా రక్షణ పొంది బాప్తిసం తీసుకుని సంఘ సహవాసములో ఎదుగుతూ ఉండగా మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగా ఎదుగుతామో, ఎంత భక్తి అభివృద్ధులు వరదలుచు ఉంటామో ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, అంతగా దేవుడు ఆ నిత్యత్వంలో మనకు స్థలాలని ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే ఆ స్థలంలోనికి మనల్ని దేవుడు చేర్చబోతూ ఉన్నాడు. నూతన భూమికి పాత నిబంధన కాల పరిశుద్ధులని, నూతన ఆకాశానికి మారు మనసు పొందిన వాళ్ళు వెళ్తారని, నూతన యెరూషలేము అన్నప్పుడు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొంది సంపూర్ణతలోనికి వచ్చిన వారు వెళ్తారని, నూతన సియోన్ అనేది ఉన్నతమైన స్థలం, ఆ స్థలంలో దేవుడు ఉంటాడు, అక్కడ ఆయన ఉన్నాడు, ఆయనతో దేవుని కొరకు త్యాగం చేసిన సేవకులు ఒకవైపు, మరొక వైపు విశ్వాసుల్లో కూడా అంత పరిపూర్ణతలోనికి, క్రీస్తు యొక్క సమానమైన సంపూర్ణతకు వచ్చిన వాళ్ళు కూడా ఆ సియోనుకు చేరుతారు అని బైబిల్ క్లియర్గా చెప్తూ ఉంది. అంతకుముందు వారం ఆ విషయాలు చెప్పాను. ఒకవైపు దేవుడు తన సంఘాన్ని తన యొద్దకు చేర్చుకుని వెళ్ళిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో
ఈ భూమి మీద ఎవరి స్పిరిచువల్ స్టాండర్డ్ని బట్టి దేవుడు అక్కడ వాళ్ళకి దేవుడు స్థలాల్ని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి, మొదటి వాక్యములో నేను తండ్రి వద్దకు వెళ్తూ ఉన్నాను, ఎందుకు స్థలము సిద్ధపరచి వెళుచు ఉన్నాను అంటాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ సిద్ధపరిచిన స్థలములో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి చేరుస్తాను అంటాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? మన కొరకు స్థలాల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. స్థలాలు అన్నప్పుడు ఇక్కడ ఈ లోకంలో ఉన్నట్టుగా ఒక సెంటు కానీ 2 సెంట్లు, 1 ఎకరం పొలము 2 ఎకరాల పొలం, ఆ పొలాలు ఆ స్థలాలు కాదు. పరలోక రాజ్యములో దేవుడు మనల్ని తనతో కూడా కూర్చుండబెట్టుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ సిద్ధపరిచే స్థలం, ఇప్పుడు ఆయన మన కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఒక పరిపూర్ణతలోనికి రాగలుగుతామో అప్పుడు ఆ 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత వాళ్ళ ఆత్మీయ అభివృద్ధిని బట్టి, భక్తి అభివృద్ధిని బట్టి దేవుడు స్థలాన్ని ఇస్తాడు. మరొక వైపు దేవునికి విరోధంగా సాతానుకు సంబంధించిన వాళ్ళని అదో పాతాళానికి, నరకములో పడద్రోయబడతారు అనే సంగతులు కూడా చెప్పాను. అలా దేవుని ప్రజలు ఒకవైపు దేవునితో నివాసం చేస్తారు, ఒకవైపు సాతానుడు అతని యొక్క ప్రజలు ఒకవైపు నరకములో పడద్రోయబడతారు, పాతాళములో. ఇక వాళ్ళు పాతాళములో అధోలోకములో పడవేయబడ్డ వాళ్ళు ఇక మరలా తిరిగి రారు. దాంతో నిత్యత్వం ఒకవైపు, ఆ తర్వాత సాతాను అతనికి సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు ఆయన ప్రజలకు ఒక పరిపూర్ణత ఉంటే, దేవునికి ఆ సాతానుగాడికి అతనికి ఒక పరిపూర్ణత కూడా ఉంది. ఇప్పుడు అందుకే సంఘానికి దేవుడిచ్చిన ఉపదేశ ప్రకారం 7 మెట్లు లేక 7 ఒక ఫౌండేషన్లో ఎదగవలసిన అవసరత: మారు మనసు, రెండవది బాప్తిస్మము, మూడవది పరిశుద్ధాత్మ అభిషేకం, మురుకులకు ఇతరం వారి నుండి వేరే జీవించడం. ఇలా 7 రకములైన ఉపదేశాలు అవి కూడా ఉన్నాయి. దేవుని చిత్తమైతే తర్వాత దినాల్లో చెప్తాను. ఒకవైపు సాతానుగాడికి కూడా పరిపూర్ణత ఉంది. అందుకే అంటాడు, ఒక ఆయన అడిగాను, ఏం పేరయ్యా నీ పేరు అంటే, నా పేరు 7 కొండలయ్యా అన్నాడు. ఆయనకి మరలా 7 కొండల పేరు తీసేసి యేసుదాస్ అని పేరు పెట్టి బాప్తిసం ఇచ్చా. ఏంటి అలా పేరు పెట్టుకున్నామంటే, అవునయ్యా మాది 7 కొండలు, మేము ఎప్పుడు వెళ్తూనే ఉంటాం, ఏడాది 2-3 సార్లు వెళ్తూనే ఉంటాం తిరుపతికి అని అంటాడు. అంటే సాతానుగాడికి కూడా చూడండి 7 కొండలు ఉన్నాయి, 7 కొండలు దాటితే అక్కడ దర్శనం కలిగిద్దట వాళ్ళకి. అంటే సాతానుగాడికి కూడా సంపూర్ణత ఉంది అని గ్రహించాలి. అంటే సాతానుడు తన వైపు ప్రజలను ఆకట్టుకొని లోక సంబంధమైన విగ్రహారాధనలోకి తీసుకుని వెళ్ళి చివరికి నరకానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు సాతానుగాడు. అయితే దేవుడు యేసయ్య మనల్ని ఈ విధమైనటువంటి మార్గంలోని తీసుకొచ్చి మనల్ని ఇలా తన రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే యేసుప్రభు వారు చెప్పారు, విశాలమైన మార్గంలో వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇరుకైన మార్గంలో వెళ్ళేవాళ్ళు కొంతమంది అని ముందుగానే చెప్పారు. చూడండి, ఈ ఇరుకైన మార్గంలో వచ్చేది ఇంతమందే. అంటే క్రీస్తుని అంగీకరించడం లేక అడుగుజాడలో నడవడం అంటే సాతానుగాడు రకరకాలుగా మనుషులను ఇబ్బంది పెట్టి విగ్రహారాధన వైపు ప్రజల్ని మళ్ళిస్తూ ఉన్నాడు. అటువైపు వెళ్ళేవాళ్ళు ఎక్కువ, దేవుని వైపు మళ్ళేవాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. గనుక ఈ ఇరుకైన మార్గంలో నడుస్తూ ఉన్న మనం ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలో ఉండేటట్లుగా మనస్సాక్షిని సరిచేసుకుంటూ చేత ఒక రోజున యేసయ్య రాజ్యములో దేవుడు మనల్ని చేర్చుదురుగాక. గనుక అది నిత్యత్వం. మొత్తం 10 కాలాలు. ఈ 10 కాలాల గురించి ఒక దేవుని బిడ్డ తెలుసుకున్నప్పుడే బైబిల్ అర్థమవుద్ది. లోకంలో ఈ ఉపదేశం తెలియక తప్పైన ఉపదేశాలు బోధించి మనుషులని, విశ్వాసులని, వాళ్ళు కూడా తప్పుత్రోవలు నడిచే వాళ్ళు ఉన్నారు. గతంలో కూడా చెప్పాను, ఒక కృష్ణా జిల్లాలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన సంఘానికి అలాగే చెప్పాడు, ఆయన కూడా అలాగే బోధిస్తాడు. గనుక మనమైతే దేవుని యొక్క వాక్యం ఉన్నట్లుగానే చదవడం, ధ్యానించడం, ఆ విధంగా జీవించుట చేత సత్యాన్ని మనం తెలుసుకోగలము. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ వీళ్ళు చెప్తున్నారని అటు ఇటు వెళ్లకుండా మనం బైబిల్ని మనం శ్రద్ధగా చదివితే గ్రహింపు దేవుడు కలగజేస్తాడు. ఒక వ్యక్తి 70 సార్లు బైబిల్ చదివాడు, 50 సార్లు బైబిల్ చదివాడు. 50 సార్లు అని ఆయన మ్యాగజైన్లో వేస్తే, ఇంకోసారి 70 సార్లు ఒక వ్యక్తి బైబిల్ చదివాడని ఇంకో చోట మ్యాగజైన్లో ఇచ్చారు.
50 సార్లు చదివినోడేమో 2 కళ్ళు కలిగిన వాడు, 70 సార్లు చదివినోడేమో 2 కళ్ళు లేనోడు 70 సార్లు చదివాడు. ఇలా చదివే వాళ్ళు ఉన్నారు. కానీ సత్యాన్ని గ్రహించే వాళ్ళు ఈ రోజులు అరుదైపోయారు. మనమైతే దేవుని యొక్క వాక్యాన్ని ఎంత చదువుతామో అంతగా సత్యాలు కూడా మనం గ్రహించేటట్లు దేవుడు మన మనోనేత్రములను వెలిగించును గాక. అందుకే ముందుగా వాక్యాలు ధ్యానించేటప్పుడు, చదివేటప్పుడు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా, వాక్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని దయచేయండి. ఏదో పుస్తకంలాగా మనం చదివి వెళ్ళిపోతే అర్థం కాదు. అయితే ముందుగా ప్రభు వాక్యాలు అర్థమయ్యేటట్లు, అవి మనసులో భద్రపరుచుకునేటట్లు ఆ వివేచించే ఆత్మ నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసుకుంటే, ఆ వివేచించే ఆత్మ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధంగా గ్రహించుకోవటానికి దేవుడు కృపనిస్తాడు. గనుక ఇప్పటి నుండి చెప్పబోయే ఒక విషయం ఏంటంటే ప్రత్యక్ష గుడారము. బైబిల్లో దేవుని చిత్తమైతే ప్రకటన గ్రంథం వరకు, ఇక ఈ గోవాలో ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు బైబిల్ స్టడీ చెప్తాను. ప్రత్యక్ష గుడారము 2వ టాపిక్. ఫస్ట్ యుగాలు కాలాల గురించి చెప్పినంతవరకు 3-4 నెలలు అయింది, నవంబర్ నుండి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని గురించి చెప్తాను. బైబిల్లో ప్రత్యక్ష గుడారము కన్నడలో దేవదర్శన గుడార అంటారు. దేవదర్శన గుడార లేక ప్రత్యక్ష గుడారము అని. యేసుక్రీస్తు లేక దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడిని యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించారు. 5 రోజులు భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించిన తర్వాత 6వ రోజున మన పోలికలో నరుని సృష్టించుదాము అని చెప్పి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏం చేశారంటే, తన పోలికలో, ఎవరి పోలికలో? యేసయ్య పోలికలో నరుణ్ణి దేవుడు సృష్టించి వారిని ఆశీర్వదించునని బైబిల్ చెప్తూ ఉంది. సృష్టించిన తర్వాత వాళ్ళని అలాగే వదిలిపెట్టలేదు. ప్రతి సాయంకాలమున అవ్వ ఆదాముతో దేవుడు సంభాషించడానికి, మాట్లాడటానికి ప్రతి సాయంకాల సమయమున వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మానవుణ్ణి సృష్టించినటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశం దేవుని పట్ల ఏమై ఉన్నదంటే, నేను నా పోలికలో నరులను సృష్టిస్తాను. ఆదామును సృష్టించాడు, ప్రక్కటెముకను తీసి అవ్వను కూడా నిర్మించాడు. వారిద్దరూ ఏదైనా తోటలో ఉన్నారు. వారికి 7 రకములైన ఆశీర్వాదాలు కూడా ఇవ్వబడ్డాయి. ప్రతి సాయంకాలమున దేవుడు వారితో మాట్లాడుతూ సంభాషించడానికి వస్తూ పోతూ ఉండేవాడు. ఎందుకంటే దేవునికి మనమంటే చాలా ఇష్టం. గనుక మానవులుగా మన పోలికలో నరులను సృష్టించి మనం వాళ్ళతో ఉండేటట్లుగా ఒక ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం కలిగి ఉండాలని, సహవాసం కలిగి ఉండాలని పరలోకమందున్న దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు మానవుని పట్ల. ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి, అందుకే తన నామఘనత కొరకే దేవుడు మనల్ని సృష్టించాడు అని యెషయా గ్రంథంలో కూడా ఉంది. తన నామఘనత కొరకు దేవుడు మనల్ని లోకములో సృష్టించాడు అంటే, మనం యేసయ్యతో మాట్లాడేటట్టు, యేసయ్య మనతో మాట్లాడేటట్టు, ఒక తల్లి పిల్లలకు ఉండేటువంటి ఒక సంబంధం, ఒక సహవాసం ఎలా ఉంటుందో అలాగే, అంతకంటే ఇంకా తల్లి కంటే, తండ్రి కంటే శ్రేష్టమైన ప్రేమ కలిగిన వాడై, ఆయన మన పట్ల ఆయన సహవాసం చేయాలని కోరుకున్న వాడై ఆదాము అవ్వతో దేవుడు ప్రతి సాయంత్రం మాట్లాడుతూ సంభాషిస్తూ ఉండేవాడు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 8వ వాక్యములో ప్రత్యక్ష గుడారం గురించి ఇంట్రడక్షన్ చెప్తూ ఉన్నాను. ఆదికాండం 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. దేవుడైన యెహోవా చూడండి, ఆ వాక్యములో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఆ తర్వాత ఉంచిన దేవుడు ఏం చేశాడు? 3వ అధ్యాయము 9వ వాక్యం.
ఉమ్. ఏడో వాక్యం చూడండి. ఆ. ఉమ్. 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 చూడండి, చల్లపూటను ఆదామును అతని భార్యయు. ఆ. ఉమ్. చూడండి, 2వ అధ్యాయం 8వ వాక్యం, 3వ అధ్యాయం 8వ వాక్యం, ఆ 2 మాటలు మీరు నోట్ చేసుకోండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచిన దేవుడు ఏం చేశాడు? 3వ అధ్యాయం 8వ వాక్యంలో చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. చల్లపూట ఏంటి? చల్లపూట మధ్యాహ్నం 12 గంటలకు చల్లపూట. అది చల్లపూట అంటే సాయంత్రం, ఈవినింగ్ టైం. అందుకే ఈవినింగ్ టైం అనగానే కొద్దిగా బయటికి వెళ్ళడం, అట్లా సరదాగా, అంటే చల్లపూట కదా బయటికి, అంటే చల్లపూట. ప్రతి సాయంకాలమున దేవుడు ఆదాము అవ్వతో సంభాషించటానికి, మాట్లాడటానికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. కారణం ఏంటంటే ప్రతిరోజు అలా దేవుడు మనుషుని పట్ల ఎంతో శ్రద్ధ కలిగిన వాడై, జాగ్రత్త కలిగిన వాడై, వారి యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాలని, ఆదామ అవ్వ ఎలా ఉన్నారు అని పలకరించటానికి చల్లపూటన వస్తూ పోతూ ఉండేవాడు. ప్రియమైన వర్లరా, ఎందుకంటే దేవుడు మనుషుని పట్ల ఉంచిన ఆ ప్రేమ, ఆప్యాయత చూడండి. గనుకనే ఆ ఏదైనా తోటలో దేవుడు వారిని ఉంచి ఒక అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని ప్రభు కోరుకున్నాడు. వారికి 7 రకములైన ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. జరిగింది ఏంటంటే, ఏదైతే పండ్లను తినకూడదని చెప్పాడో ఆ పండ్లను తినుట చేత ఆదాము పొందుకున్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. ఆదాం పోగొట్టుకొని ఏదైనా తోటలో నుండి వాళ్ళు వెలివేయబడ్డారు. ఎవరు? ఆదాము, అవ్వ. ఆ రోజు నుండి సృష్టి శాపకరంగా మారిపోయింది. భూమి, ఈ మృగాలు, జంతువులు ఇవన్నీ కూడా క్రూర మృగాలుగా మారిపోయి, ఇక మనుషులతో ఎంత ఆప్యాయత కలిగి ఉన్నాయో అంతగా విరోధ భావం కలిగి ఆదామును అవ్వను చంపటానికి మృగాలు కూడా బయలుదేరి వచ్చాయి. మొత్తానికి ఏదైనా తోటలో నుండి దేవుడే వారిని వెలివేశాడు. ఎందుకంటే అవిధేయత అనే పాపాన్ని బట్టి. అయితే అలా సర్వ సృష్టి పాపకరంగా, శాపకరంగా మారిపోయింది. ఏదైనా తోటలో నుండి వెలివేయబడ్డారు. అయినా దేవుడు ఊరకై ఉన్నాడా? లేదు. ఏం చేశాడు తెలుసునా? వాళ్ళు వెలివేయబడ్డా కూడా మరలా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఆదాముతో అడుగుతూ ఉన్నాడు, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చేయలేదే. నేను కాదయ్యా, నువ్వు నాకు అప్పగించిన అవ్వని అడిగితే, నేను కాదు, సర్పం నన్ను మోసపుచ్చింది, నేనేం చేసేది అంటాడు. ఇలా ఒకరికొకరు నేరారోపణ మోపుకొని వాళ్ళు తప్పును ఒప్పుకొనకపోగా అవిధేయతను బట్టి శాపం ఆవరిస్తే, ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి యేసు ప్రభుని లోకానికి పంపించాడు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా తోటలో నుండి వెలివేయబడ్డ తర్వాత దేవునితో వీళ్ళు సహవాసం తెగిపోయింది. అయితే దేవుడు ఊరుకోలేదు. ఏం చేశాడు తెలుసునా? ఆదికాండం 15వ అధ్యాయము 13వ వాక్యములో మరలా దేవుడు మనుషులతో సహవాసం కలిగి ఉండాలని, వారి యొక్క క్షేమాన్ని కోరుకున్నవాడై, వారితో ఆయన సంతోషంగా ఉండాలని కోరుకున్నవాడై, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని కోరుకున్నవాడై, ఒక అబ్రహాంతో దేవుడు చెప్తున్న మాటలు మీరు చూడండి. 15వ అధ్యాయం 13వ వాక్యములో చూడండి, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. చూడండి, ఆ వాక్యాన్ని మనం చదివితే, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఆదాము అవ్వతో ఉంటున్నటువంటి అన్యోన్య సహవాసం అవిధేయత అనే పాపాన్ని బట్టి మానవుడు పోగొట్టుకున్నాడు. దేవుడు కూడా త్రోసిపుచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే,
శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకున్నవాడై, ఆదాము తర్వాత వాళ్ళకి 2 కుమారులు పుట్టారు. ఆ తర్వాత వంశావళి పెరుగుతూ పెరుగుతూ రాగా అబ్రహాము సంతతి వచ్చింది. అబ్రహాము సంతతితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఇంకా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్లుగా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యోసేపులు ఉన్నారు. యోసేపు కాలానికి వచ్చేసరికి యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో అధికారిగా ఉన్నాడు. అధికారిగా ఉన్నప్పుడు ఆయనతో ఆయన ఐగుప్తు దేశం యొక్క అధికారిగా ఉంటే కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు యోసేపు అంటాడు, మీరు మీ భార్య పిల్లలందరూ వచ్చి నా నగరులోనే ఉండండి. మీకున్న వస్తువులు వాటిని గురించి ఎందుకు మీరు ఆలోచిస్తారు అని చెప్పినప్పుడు, యోసేపు యొక్క మాటను బట్టి వాళ్ళ తండ్రి అయినటువంటి యాకోబు, వాళ్ళ సంతతి వాళ్ళు, ఇంకా అందరూ సహోదరులు అందరూ కూడా వచ్చి యోసేపు దగ్గర ఉండిపోయారు. మొత్తం 70 మంది వాళ్ళు బయలుదేరి కనాన్ దేశము నుండి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశానికి 70 మందితో బయలుదేరి వచ్చిన వాళ్ళు ఇప్పుడు యోసేపు యొక్క పిల్లలు, ఆ తర్వాత యాకోబుకు ఉన్నటువంటి 12 మంది కుమారులు, యాకోబుకు ఉన్నటువంటి 12 మంది కుమారులు వాళ్ళు 12 గోత్రకర్తలుగా మారిపోయారు. యాకోబుకు ఎంతమంది పిల్లలు? 12 మంది. 12 మంది వాళ్ళ ద్వారా జనరేషన్ పెరుగుతూ వచ్చింది. ఎలాగా? ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతతిని గొప్ప చేస్తానన్నాడు కదా. ఆ మాట అబ్రహాము జీవితంలో నెరవేర్చిన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు కాలానికి వచ్చేసరికి యోసేపు దగ్గరికి 70 మంది బయలుదేరి వచ్చారు ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశంలో ఉన్న తర్వాత యోసేపు ఉన్నప్పుడు ఉన్నటువంటి రాజు కంటే మరి ఒక రాజు వచ్చి అక్కడ ఇజ్రాయేలు ప్రజల్ని, హెబ్రియులని బాధ పెట్టడం ప్రారంభించాడు. మీకు అర్థమైందా? ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడు అధికారిగా. యోసేపు చనిపోయిన తర్వాత ఇంకొక రాజులు ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు, అధికారులు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పరిపాలన చేస్తారు కదా. అలాగా ఐగుప్తు దేశంలో యోసేపు ఉండగా 70 మంది ఆయన కుటుంబీకులు ఉన్నారు. యాకోబు యొక్క సంతతి కూడా ఉంది. వాళ్ళ సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు, అందుకే నిర్గమకాండంలో ఒక మాట ఉంది, ఐగుప్తీయుల సంఖ్య తగ్గిపోతూ ఉంది, ఆ తర్వాత ఇశ్రాయేలుల సంఖ్య పెరుగుతూ ఉంది. అప్పుడు ఆ రాజు అన్నాడు, ఇశ్రాయేలుల సంఖ్య పెరుగుతూ ఉంది, మన జనసంఖ్య తగ్గిపోతుంది కనుక మగపిల్ల వాళ్ళందరినీ కూడా చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అయినా కూడా కాన్పు చేసేటప్పుడు కాన్పు పీటల మీద వాళ్ళు మగపిల్లవాళ్ళని చంపటానికి బదులుగా ఆడపిల్లల్ని చంపేశారు. ఎందుకంటే దేవుని భయం వలన సంతతి విస్తరించాలి, దేవుని యొక్క మాట వాగ్దానం నెరవేర్చబడాలి అంటే వాళ్ళు అలా చేయకూడదు. గనుక దేవుడు వారికి భయాన్ని పుట్టించటం చేత ఆనాడు మగపిల్లల సంతతి ఇశ్రాయేలులో పెరుగుతూ ఉండగా సంతతి విస్తరించింది. ఐగుప్తు దేశంలో 70 మంది ఐగుప్తుకు వెళ్ళారు. వాళ్ళతో పాటు వాళ్ళ సంతతి అలాగే విస్తరిస్తూ సుమారు 20 లక్షల వరకు వాళ్ళ జనసంఖ్య పెరిగిపోయింది, ఇశ్రాయేలుల జనసంఖ్య. హల్లెలూయా. అయినా కూడా ఐగుప్తులో ఉన్న వాళ్ళ సంఖ్య విస్తరించిన, ఐగుప్తులో యోసేపు ఉన్నటువంటి రోజుల్లో ఉన్న రాజు కంటే ఇంకొక రాజు, మరి ఒక రాజులు కొంతమంది వచ్చారు. వాళ్ళు ఏం చేశారో తెలుసునా? ఇశ్రాయేల్ ప్రజల్ని బాధ పెట్టడం ప్రారంభించారు. అయినా కూడా దేవుడు అంటాడు ఏమని? 25వ అధ్యాయము 8వ వాక్యములో మీరు చూడండి, నిర్గమకాండం. దేవుడు తన ప్రజల మధ్యలో వాళ్ళతో సహవాసం చేయాలి, వాళ్ళ బాధని కష్టాన్ని ఎరిగి వాళ్ళని విడవకూడదు అని దేవుడు ఆలోచించిన దేవుడు ఏం చేశాడు? 25వ అధ్యాయం 8వ వాక్యములు అంటూ ఉన్నారు, నేను వారిలో నివసించినట్లు, చూడండి, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించవలను అంటాడు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు, వాళ్ళు బానిసలుగా ఉంటే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు మొరపెట్టగా దేవుడు వాళ్ళ మొర విని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత దేవుని యొక్క ఆశ ఏంటంటే
వీళ్ళు బానిసలుగా ఉన్నారు, నేను విడిచిపెడితే వీళ్ళ పరిస్థితి గందరగోళంగా మారిపోద్ది, నా ఉద్దేశాలు మానవుని పట్ల నెరవేర్చబడవు, వీళ్ళు నశించిపోతే నా ఆలోచన వీరి పట్ల నెరవేర్చబడదు అని కోరుకున్న వాడై మోషేను పంపించి సుమారు 20-25 లక్షల మంది ప్రజల్ని ఐగుప్తులో నుంచి విడిపించారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఆశీర్వదించబడ్డ ప్రజలు. వాళ్ళు నశించిపోతే దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాలు నెరవేర్చబడదు కనుక శపించబడిన సంతతి భూమిలో విస్తరిస్తే అది కుదరని పని గనుక దేవుడు ఏం చేశాడంటే, మానవుని పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచన ఏంటంటే, నేను వాళ్ళతో, వాళ్ళు నాతో మాట్లాడాలి, ఒక అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, నా ప్రజలు నా పిల్లలు అన్నట్లుగా. గనుకనే ఏదైనా తోటలో అలాంటి ఒక అనుభవాన్ని దేవుడు కలిగి ఉన్నాడు ఆదాము అవ్వతో. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించిన తర్వాత అరణ్యములో వాళ్ళు ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు ఈ మాట అంటాడు 25వ అధ్యాయం 7వ వాక్యములో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క నివాసం ఎక్కడ ఉంది? మనుషుల మధ్యలో ఉంది. ఏదైనా తోట ఒకటి. రెండవది దేవుని యొక్క నివాస స్థలం ఎక్కడంటే ప్రత్యక్ష గుడారములో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని చెప్పినప్పుడు మోషే ఏం చేశాడంటే 40 రోజులు ఉపవాసం ఉండి సీనాయి కొండను ఎక్కాడు. సీనాయి కొండను ఎక్కితే 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 శాసన పలకలను ఇచ్చి 10 ఆజ్ఞలు రాసించి మోషేకు అప్పచెప్పాడు. ఆ తర్వాత ఈ మాట చెప్పారు ఏమని, నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమంటే, ప్రభువా మరి ఆ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడానికి, ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి మరి నేను ఏం చేయాలి, దాని కొలతలు ఏంటి, దాని పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు, ఆ 40 రోజులు కొండెక్కి ఉపవాసంతో ఆయన కనిపెట్టినప్పుడు ఆ సీనాయి కొండలో దేవుడు ఏం చేశాడు, దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ప్రతి కొలత, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉంచవలసినటువంటి వస్తువులు, ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉంచాలి, ఏ క్రమాన్ని పాటించాలి, ఏ విధంగా కొలతలు ఉండాలి అనేది ప్రతిదీ. చూడండి, మన దేవుడు ఎవరంటే ఆయన సివిల్ ఇంజనీర్. ఆయన హల్లెలూయా. ఎవరు మన దేవుడు? సివిల్ ఇంజనీర్. ఇప్పుడు ఆయనే స్వతహా ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి కొలతలు ఇచ్చాడు. అందుకే మేము కూడా మందిరాలు కానీ రూమ్స్ కానీ ఎక్కడైనా కట్టేటప్పుడు ఇంజనీర్ని తీసుకురాము. ఎప్పుడు ప్రార్థన చేస్తాము, మేస్త్రులు ఉంటారు, కట్టేసేయండి ఈ కొలతలు అంటాం అంతే. ఒకసారి ఒక చోట పెద్ద మందిరం కడితే అక్కడ ఆయన వచ్చి అడిగాడు ఒక ఇంజనీర్, సార్ ఏంటి మీరు ఏ ఇంజనీర్ని తీసుకొచ్చారు అంటాడు. ఇంజనీర్ ఎవరు లేరయ్యా, మేమే ఇంజనీర్లము. ఎందుకంటే చాలా చోట్ల మందిరాలు కట్టి రూమ్స్ నిర్మించి ఎన్ని కొలతలు ఎలా ఉండాలి అవన్నీ కూడా ఎవరు ఇంజనీర్తో అవసరమే లేదు. ఇన్ని అడుగులు కావాలి, ఇన్ని అడుగులు, ఇప్పుడు అన్ని ప్లాన్ నేనే ఇచ్చేస్తా. కొన్ని చోట్ల అద్దంకి దగ్గర మందిరం ఉంది, అలాగే ప్లాన్ ఇచ్చేసాం, ఇలా ఉండాలంటే ఇంక వెంటనే మందిరం నిర్మించేశారు. రూములు కూడా అంతే. ఇలా ఆ రోజుల్లో కూడా దేవుడే మనకు ఇంజనీర్ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం సబ్ ఇంజనీర్లం. ఇప్పుడు ఆయన మనకు జ్ఞానం ఇస్తాడు, తెలివితేటలు ఇస్తాడు. కనుక యేసుక్రీస్తు దేవుడు సీనాయి కొండకు రమ్మని చెప్పినప్పుడు మోషే ఆయన వెళ్ళాడు. 40 రోజులు అక్కడ ఉపవాసం ఉండి కనిపెట్టి అడిగితే దేవుడు ఆయనకు సమస్తాన్ని బయలుపరిచాడు. ఏమని? ఇదిగో నీవు ఈ కొలత ప్రకారం నువ్వు ప్రత్యక్ష గుడారం నిర్మించాలి. ఆ కొలతలు ఏంటో తర్వాత చెప్తాను, ఇంట్రడక్షన్ చెప్తూ ఉన్నాను. కొలతలు దేవుడు చెప్పాడు. ఆ తర్వాత ఆ పనిని ఎవరు చేయాలి ప్రభువా అని అడిగితే దేవుడు చెప్పాడు. నిర్గమకాండం 36వ అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో మీరు చూడండి. ఎవరు ఆ పని చేయాలి అన్నప్పుడు దేవుడు అంటాడు, సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ. చూడండి, యెహోవా ఎవరికి ప్రజ్ఞ వివేకములు కలుగజేసునో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ. చూడండి, ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించటానికి దేవుడు సీనాయి కొండకు రమ్మని చెప్పాడు, కొలతలు ఇచ్చాడు, అన్నీ చెప్తూ వచ్చాడు. మరి ఎవరితో నేను పని చేయించాలయ్యా అని అడిగితే అప్పుడు దేవుడు అంటాడు,
మోషేతో దేవుడు అంటాడు, ఇదిగో ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేయునో అట్టి బెసలేలు, అహలియాబు, వీరిద్దరు, వారి పేరు నోట్ చేసుకోండి. బెసలేలు, అహలియాబు వారిద్దరూ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించటానికి నియమించబడ్డ వ్యక్తులు. వారు ప్రజ్ఞా వివేకములు కలిగిన వాళ్ళు. మరి అంతటి ప్రత్యక్ష గుడారం నిర్మించటానికి దేవుని యొక్క జ్ఞానము, ప్రజ్ఞా వివేకములు కలిగి ఉన్న వాళ్ళే తప్ప లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుని యొక్క పనిని చేయలేరు అని ఈ విషయంలో మనం గ్రహించుకోవాలి. 31వ అధ్యాయము 2వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. 31వ అధ్యాయం 2వ వాక్యంలో చూడండి, అక్కడ యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గలవానని పిలిచితిని, పేరు పెట్టి పిలిచాడు. దేని కొరకు? ప్రత్యక్ష గుడారపు పని కొరకు. 5వ వాక్యాన్ని కూడా చూడండి, 31:5. చూడండి, బెసలేలు, అహలియాబు ఉన్నారు. వీరిద్దరిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, పేరు పెట్టి పిలిచాడు దేవుడు. ఎందుకొరకు? నువ్వు ప్రత్యక్ష గుడారం పని చేయాలి, నీవు దీనికి అర్హుడవు, వాళ్ళైతే చేయగలరు, వాళ్ళు దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు, పూర్ణ ఆత్మపూర్ణత కలిగిన వాళ్ళు, దేవుని ఆత్మపూర్ణత కలిగిన వ్యక్తులు వాళ్ళు. వాటిని మీరు నోట్ చేసుకోండి. ఈ మాటను బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క పనులు, దేవుని యొక్క పరిచర్య అనేది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో, లోక సంబంధమైన తెలివితేటలతో చేయలేము. బయట ఎంతోమంది దేవుని పని చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, మేము ఎంటీఏ చేసామండి, బీటీఏ చేసామండి, థియాలజీ చదివామండి అంటాడు. మరలా స్టేజ్ మీద నిలబడితే ఇంకేం మెసేజ్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు మన మినిస్ట్రీలో ఉన్నారు సేవకులు, మాకు థియాలజీ నేర్చుకున్న వాళ్ళం కాదు, ఏమీ లేదు. ప్రార్థన చేసుకుంటాం. యేసన్న గారు చెప్పేవాళ్ళు. యేసన్న గారే చూడండి, ఆయనే అంటారు 6వ క్లాస్ 6 సంవత్సరాలు 6 సార్లు ఫెయిల్ అయ్యానని. ఇప్పుడు ఆయన ద్వారా ఇంతమంది ప్రజలు రక్షణ పొంది, ఇంత మినిస్ట్రీ అభివృద్ధి పరచబడింది. ఇప్పుడు ఆయన ఏమైనా బీటీఎస్ చేశాడా, లేదంటే ఎంటీఎస్ చేశాడా? ఏమీ లేదు. దేవుని యొక్క ఆత్మ, ఆ జ్ఞానము వలన, దేవుడిచ్చిన కృప వలన, దేవుడు ఆయనకిచ్చిన ఆలోచనను బట్టి మినిస్ట్రీ నిర్మించారు. వాక్యాలు చెప్పి అనేకులు రక్షణ పొందేటట్లుగా దేవుడు వారిని తన ఆత్మ చేత నింపి బలపరిచి వాడుకున్నారు తన పని కొరకు. గనుక లోక సంబంధమైనటువంటి జ్ఞానముతో, తెలివితేటలతో ఈ పని పరిచర్య చేయలేము. ఒకవైపు లోక సంబంధమైన వాటి ద్వారా మనం ఆధ్యాత్మిక జీవితంలో వర్ధలలేము, కానీ దేవుని యొక్క జ్ఞానము, కృపచేతనే మనం చేయగలము, కానీ మరేమీ కూడా చేయలేము. గనుక ఆనాడు దేవుని యొక్క పని కొరకు బెసలేలు, అహలియాబును పేరు పెట్టి పిలిచాడు. వీళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించవలసిన వాళ్ళు. ఆ తర్వాత మరి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి అని మనుషులను పెట్టావు కదా, మరి వాటికి సంబంధించిన అవసరతలు ఎలా తీర్చబడతాయి అనే సంగతి గురించి దేవుడు అంటాడు. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 2వ వాక్యం. నిర్గమకాండం 25వ అధ్యాయం 2వ వాక్యం. చూడండి, మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. ప్రత్యక్ష గుడారం నిర్మించటానికి దేవుడు మోషేను పిలిచాడు. కొండ మీదకి రాన్నప్పుడు కొండ మీదకి వెళ్తే అక్కడ అన్ని విషయాలు చెప్పాడు, కొలతలన్నీ ఇస్తూ ఉన్నాడు. ఎవరు చేస్తారు అంటే బెసలేలు, అహలియాబు ఇద్దరిని దేవుడు చూపించాడు. ఇప్పుడు మరి దానికి కావాల్సినటువంటి ఖర్చు ఇవన్నీ ఎలా అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని వద్ద దాన్ని తీసుకుని వాళ్ళను అంటాడు. చూడండి, దేవుడు
బలవంతాన నువ్వు 10,000, నువ్వు 10,000, నువ్వు 500, నువ్వు 500 అని కాదు. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని వద్ద దాన్ని తీసుకొనవలెను. ఒకవేళ బలవంతాన తీసుకుంటే అది నాట్ యాక్సెప్టబుల్. మనస్ఫూర్తిగా. అందుకే ఒకసారి ఒక ఆయన దశంభాగం ఇవ్వడానికి వచ్చాడు. పెద్ద ఆయన 5,000 తీసుకొచ్చాడు. వాళ్ళ ఇంట్లో ఉండే భార్య ఏమో పిసునారి, మహా పిసునారి. మీకు చెప్తున్నాను, కొంతమందే కదా, షేర్ చేసుకోవచ్చు బాగా. మహా పిసునారి. అప్పటికే డౌట్ వచ్చింది నాకు, అయ్యా మరి దశంభాగం ఇస్తున్నావు కదా, మరి ఆ తల్లిగారికి చెప్పారా అంటే, అయ్యా ఆమెకు తెలియదులే, తెలిస్తే ఏనిచ్చిద్దా, అటైతే వద్దయ్యా, మీ దశంభాగం ఏమొద్దు, ఇద్దరు మనస్ఫూర్తిగా ఇస్తేనే. ఒకవేళ తెలిసిందనుకో ఆ సంగతి, ఈ ముసలాన్ని వదిలిద్దా, ఇంకా అంతే, అన్నం కూడా కూడా పెట్టదు. అందుకే వద్దయ్యా, మీరు తీసుకెళ్ళిపోండి, 5,000 అనవసరం, మనస్ఫూర్తిగా ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు. ఒకవేళ సణుగుతూ గొణుగుతూ పిసింతనంగా ఇస్తే, దేవుని వాక్యం చెప్తుంది, మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని వద్ద మీరు తీసుకోవాలి. కానీ పిసింతనంగా ఇచ్చేవాళ్ళు కానీ, లేకపోతే సణుగుతూ గొణుగుతూ ఇచ్చేవాళ్ళకి కానీ, కొన్ని కుటుంబాల్లో క్లియర్గా అర్థమైపోద్ది వీళ్ళు ఎలా ఇస్తున్నారు. అందుకే ముందుకే చెప్పేసాను, అయ్యా మీరు వద్దు, ఏమనుకోవద్దు, మనస్ఫూర్తిగా ఇస్తేనే, లేకపోతే ఆశీర్వాదాలు అనేది బలవంతాన ఏది కూడా చేయకూడదు. అందుకే కానుక పెట్టె మీద కూడా రాసి పెట్టాం, ఫ్రీ విల్ ఆఫరింగ్ అని. ఏ ఆఫరింగ్ అది? ఫ్రీ విల్ ఆఫరింగ్. మనస్ఫూర్తిగా మీరు వేస్తేనే ఆశీర్వాదాలు, లేకపోతే వద్దు. ఎవరు బలవంతం చేస్తున్నారు? ఎవరు చేయట్లేదుగా. నా మట్టుకైతే నేను అలా చేయను బలవంతం ఎవరిని, నువ్వు అని అనవసరం. మనస్ఫూర్తిగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను అంటాడు దేవుడు. గనుకనే ఆ రోజుల్లో మనస్ఫూర్తిగా ఇశ్రాయేలు ప్రజలు వెండి బంగారు, చూడండి క్రింది వాక్యాల్లో చూడండి, 3వ వాక్యం నుండి 25వ అధ్యాయం 3వ వాక్యం నుండి, మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణ లేవనగా బంగారు, చాలు. 3వ వాక్యం నుండి 7వ వాక్యం వరకు చదివితే, వారి యొద్ద తీసుకొనవలసిన ఏవేవో అంటే ఇవి ప్రత్యక్ష గుడారానికి కావలసినటువంటి వస్తువులు. అవన్నీ వెండి బంగారు, నీలధూమ్ర రక్తవర్ణములు సన్నారు, ఇవన్నీ కూడా ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన వస్తువులు. ఇంకా ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏం అడగలేదు మోషే కూడా, అయ్యా నాకు ఇంకా ఎక్స్ట్రా ఏమని ఇవ్వండి అని. ప్రత్యక్ష గుడారానికి సంబంధించినవి వారి యొద్ద నువ్వు మనస్ఫూర్తిగా తీసుకోమని చెప్పాడు. గనుక ఈ నూతన నిబంధన కాలంలో మనము కూడా కొరింథీ సంఘానికి పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూడండి. మనస్ఫూర్తిగా మనం దేవునికి అర్పించే అనుభవాన్ని గురించి పౌలు గారు ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యంలో, ఇదియుగాక ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును. చూడండి ఆ కొరింథీ సంఘాన్ని గురించి మాట అంటాడు. పాత నిబంధన కాలంలోనేమో ప్రత్యక్ష గుడార నిర్మాణానికి మనస్ఫూర్తిగా అందరూ వాళ్ళకున్న కానుకలను తీసుకొచ్చి అవసరమైనవి మనస్ఫూర్తిగా తెచ్చి ఇవ్వమంటే అలా చేశారు. పౌలు గారు క్రొత్త నిబంధన సంఘంలో అంటారు, మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొని ఇంతగా చేయదరని మేము అనుకునలేదు. ఈ రోజుల్లో ఈ హోసన్న మినిస్ట్రీ అభివృద్ధి చెందటానికి గల కారణం ఏంటో తెలిసిన, ఈ మాటను బట్టి మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. చాలామంది నేను గమనించాను, ప్రభువునకు దేవుని చిత్తం వలన తమ్మును తాము అప్పగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన మినిస్ట్రీలో, విశ్వాసులు. వాళ్ళని చూసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఇంత దేవుని కొరకు పరిచర్య చేసేవాళ్ళు, సమర్పించేవాళ్ళు, దేవుని కొరకు కష్టపడేవాళ్ళు ఇక మరల బయట ఎక్కడ ఉండరు.
విశ్వాసులు. ఎందుకంటే గుడారాల పండగ అనగానే పనులు చేయటానికి వస్తారు, కష్టపడతారు, సహకరిస్తారు. అంత ఇంతగా చేయుదరని నేను అనుకోనలేదు అనే మాట ఇప్పుడు మేము కూడా చెప్పగలం ధైర్యంగా. ఎందుకంటే పరిచర్య అన్నా, సేవకులన్నా, మందిరం అన్నా, మినిస్ట్రీ అన్నా ప్రేమించే వాళ్ళు ఈ రోజున మినిస్ట్రీలో లక్షల కొలది, వేల కొలది, లక్షల కొలది ప్రజలు విశ్వాసులు ఉన్నారు కనుకనే ఈ హోసన్న మినిస్ట్రీని దేవుడు ఇంకా అభివృద్ధి చేయుదురుగాక. హల్లెలూయా. కారణం ఏంటంటే సేవ అన్నప్పుడు మేము మాత్రమే కాదు, విశ్వాసులు సేవకులు కలిసి దేవుని యొక్క పరిచర్యలు పాలుభాగస్తులైతేనే పరిచర్య అభివృద్ధి చెందుతుంది. అలాంటి కార్యాలు మన సంఘాల్లో దేవుడు చేస్తూ ఉన్నాడు. గనుక పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ఆశ ఏంటంటే మనుషుల మధ్యలో నివాసం చేయాలని. గనుక ఏదెన్ తోట, రెండవది ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారములో ఏమేమి ఉంచాలి అనే సంగతులు కూడా దేవుడు ముందుగా తెలియజేశాడు. బెస్లేలు అహల్యోబును కూడా దేవుడు సెలెక్ట్ చేశాడు, పేరు పెట్టి పిలిచాడు. మనస్ఫూర్తిగా కానుకలు తీసుకొచ్చి మీరు దేవుని యొక్క పనిని చేయమని చెప్పాడు. మరి ఇవన్నీ దేనికి సాదృశ్యం? పాత నిబంధన కాలంలో వ్రాయబడ్డ ప్రతి మాట కొరింథీ సంఘానికి పౌలు గారు అంటారు, యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయి అని. పాత నిబంధన కాలంలో వ్రాయబడ్డ ప్రతి మాట యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయి. ప్రత్యక్ష గుడారము అది దేనికి ఛాయ అయి ఉన్నది అనే సంగతి చెప్తాను. మొదట నోట్ చేసుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం. ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ చెప్పాను. మోషేను పిలిచాడు కొండ మీదకి, సీనాయి కొండ మీదకి. బెస్లేలు అహల్యోబును సెలెక్ట్ చేయమని చెప్పాడు. వాళ్ళిద్దరు సెలెక్ట్ చేయబడ్డారు. మనస్ఫూర్తిగా ఇచ్చే కానుకల ద్వారా ప్రత్యక్ష గుడారం నిర్మించమని చెప్పాడు. మరి ఈ ప్రత్యక్ష గుడారం దేనికి ఛాయ అయి ఉన్నది? మొట్టమొదట యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది ప్రత్యక్ష గుడారము. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం. చాలు చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్యలో నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటాడు. ఆ మాటలో నా ఆంతర్యం ఏంటంటే ఆది యందు వాక్యం ఉండెను అనే వాక్యం నుండి ప్రారంభించబడిన ఆ మాట ఈ 14వ వాక్యం వచ్చేసరికి అంటే ఆది యందే దేవుడు ఉన్నాడు అని అర్థం. ప్రత్యక్ష గుడారములో ఆయన ఉన్నాడు, ఆయన మహిమ అక్కడ ఉన్నది. ఈ ప్రత్యక్ష గుడారమే యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది అని ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్యలో నివసించను అని. ఆది అందే ఆయన ఉన్నప్పుడు ఇక ప్రత్యక్ష ఏదైనా తోటలో ఆయన సంచరిస్తూ వచ్చాడు. ప్రత్యక్ష గుడారంలో కూడా ఆయన మహిమ ప్రతి సాయంత్రం పూట వాళ్ళతో మాట్లాడుతూ సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఆయన ఉన్నాడు. కనుక ఈ మాటను బట్టి ఆయన ప్రత్యక్ష గుడారం అనటానికి ఏది సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది ప్రత్యక్ష గుడారము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని మీరు చూడండి. అక్కడ పరిశుద్ధాత్మను పొందినటువంటి ఒక విశ్వాసికి సాదృశ్యమై ఉన్నది. రెండవదిగా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు చాలు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ప్రత్యక్ష గుడారము అనేది మొట్టమొదటి యేసుక్రీస్తుకు సాదృశ్యం. రెండవదిగా ఓ పరిశుద్ధాత్మను పొందినటువంటి విశ్వాసికి సాదృశ్యం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయము, ప్రత్యక్ష గుడారం ఉంది, దేవుని ఆలయం ఉంది అంటే ఆలయం ఉంది, ఓకే, మనం ఉంటేనే ఆలయం. ఇప్పుడు మనం లేకపోతే ఆలయం ఎలా అవుద్ది? ఇప్పుడు కాపురి ఉన్నాడు, విశ్వాసులు ఉన్నారు, ప్రార్థన జరుగుతుంది, దీన్ని చర్చ్ ఆలయము అంటారు. ఇప్పుడు ఎవరు లేకపోతే ఆలయం అంటారా? దాన్ని కోళ్ల ఫారం అంటారు. ఆలయము అనరు, కోళ్ల ఫారమో లేక సత్రమో, ఆ వీధులు ఆ మందులు అమ్ముకునే వాళ్ళు, ఆ పిట్టలు కొట్టేవాళ్ళు అందరూ వచ్చి ఉండాల్సి వచ్చింది సత్రం. అందుకే ఆలయము, దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అంటాడు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ఉన్నప్పుడు దేవాలయంలో పేకాట ఆడుతూ ఉన్నారు. ఆ తర్వాత వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి కొరడాలతో కొట్టి ఎడాపెడ వాయించి
నా మందిరాన్ని దొంగల గుహగా మీరు చేశారు కదా అని కోపగించుకొని కొట్టాడు, అందరినీ కొరడాలతో తరిమి వేశాడు బయటికి. ఎందుకంటే దేవుని ఆలయము అది పరిశుద్ధమైనది కాబట్టి ఎవరైనా ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాన్ని పాడు చేయును అంటాడు. ఒకటి అక్షరికంగా ఆలయము, రెండవది ఆత్మీయంగా మనమే దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా, మనమే ఆలయమై ఉన్నాము గనుక ప్రత్యక్ష గుడారము ఒక దేవునికి సాదృశ్యం, రెండవది పరిశుద్ధాత్మను పొందిన విశ్వాసకు సాదృశ్యం. మనము దేవుని ఆలయముగా ప్రత్యక్ష గుడారముగా దేవుని సన్నిధిలో ఉన్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. ఇంకొక మాట, పరిశుద్ధాత్మను పొందిన సంఘానికి సాదృశ్యం. మూడవది, మేము దేవుని జతపని వారమై ఉన్నాము. చూడండి, ప్రత్యక్ష గుడారము అనేది యేసుక్రీస్తుకు సాదృశ్యం, రెండవది విశ్వాసకి సాదృశ్యం, మూడవదిగా సంఘానికి సాదృశ్యం. సంఘం అంటే ఎవరు? సేవకులు, విశ్వాసులు. మనమే సంఘం. సంఘం అంటే సేవకులు, విశ్వాసులే. అందుకే పౌలు గారు అంటారు, మేము దేవుని జతపని వారమై ఉన్నాము. కోవర్కర్స్ జతపని వాళ్ళము. యేసన్న గారు కూడా చాలాసార్లు చెప్పేవారు, వీళ్ళు నా జతపని వారు అని. సేవకులు ఉన్నాం అందరూ. ఎవరు ఎన్ని సంవత్సరాలు వచ్చినా, మొన్నొచ్చినా, ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, అతను జతపనివాడు. కోవర్కర్స్గా మనం పనిచేస్తూ ఉన్నాం. అందుకే జతపని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. ఒకరు నాటారు, పైన వాక్యాల్లో చూడండి, 6వ వాక్యంలో, నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను. చూడండి, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. 10-12 సంవత్సరాల క్రితం యేసన్న గారు ఇక్కడ వచ్చి ఫౌండేషన్ వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు చూడండి, ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క పని చేసుకుని వెళ్తే ఈ రోజున ఇంత అందమైన మందిరంగా ఇలా తయారైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుని వెళ్తేనే ఇంతవరకు వచ్చింది. మరి గనుకని ఇది 5-fold మినిస్ట్రీ కాబట్టి ఇది ఎవరి మీద ఆధారపడేది కాదు. వీళ్ళు చేస్తారు, వీళ్ళు అందుకే ఒక వర్కర్స్, ఒక దేవుని జతపని వాళ్ళు కాబట్టి ఎవరికిచ్చిన తలాంతును బట్టి వాళ్ళు పరిచర్య చేసుకొని వెళ్తారు. ఎంతోమంది సేవకులు మీరు ఇక్కడ చూశారు, వాళ్ళకిచ్చిన ఆ టాలెంట్ని బట్టి, కృపను బట్టి ఒక్కొక్కళ్ళు వాళ్ళు పరిచర్య చేసుకొని వెళ్తూ వచ్చారు. ఎవరిని కూడా తీసివేయకూడదు. వాళ్ళకిచ్చిన కృపను బట్టి వాళ్ళు పరిచర్య చేసుకొని వెళ్ళారు. ఇప్పుడు నేను చేసిన పరిచర్య ఇంకో పాస్టర్ చేయలేడు, ఆయన చేసే పరిచర్య నేను చేయలేను. ఇప్పుడు విజయ్ పాస్టర్ గారు పరిచర్య చేసి వెళ్ళారు. ఆయనకుండే టాలెంట్ ఆయనకుంటుంది, నాకుండే కృప నాకుంటుంది. ఆయనలాగా నేను చేయలేను, నాలాగా ఆయన చేయలేడు. ఇప్పుడు అందరికీ ఒకే మైండ్ ఉంటే బాబేలు గోపురాన్ని కట్టొచ్చు ఇక్కడ గోవాలో. ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉంటారు, 10 మందికి ఒకే మైండ్ ఉందనుకో, ఇక అంతే, ఇక గోపురం కట్టొచ్చు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసునా? తారుమారు చేశాడు. వాళ్ళ భాషలు, వాళ్ళ పద్ధతులు వేరువేరుగా. అందుకే 2-3 పిల్లలు ఉంటే ఒకడు మొద్దోడై ఉంటాడు, ఒకడు బాగా చదివేవాడై ఉంటాడు. ఓ పిల్ల మొద్దు పిల్ల అయి ఉంటుంది, ఇంకో పిల్ల బాగా చదివే పిల్ల. ఇంకొక ఇంట్లో ఒక పిల్ల ఏమో రఫ్ అండ్ టఫ్గా మాట్లాడే పిల్ల, ఇంకొక పిల్ల సైలెంట్గా ఉంటుంది. అట్లా దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన కృపావరాన్ని బట్టి సంఘంలో కూడా నడిపిస్తూ ఉన్నాడు. అందుకే పౌలు అంటాడు, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. వృద్ధి కలుగజేసింది ఎవరు? దేవుడే. ఇప్పుడు మేమైనా, మీరైనా, నా ద్వారా సంఘం డెవలప్ అయింది, నా ద్వారా చర్చ్ డెవలప్ అయింది అని ఎవరు చెప్పటానికి, అతిశయపడటానికి వీలు లేనే లేదు. వృద్ధి కలుగజేసేది ఎవరు? దేవుడే. అప్పుడప్పుడు అంటారు, తల్లి ఉంది, నా ద్వారా 100 మంది రక్షణ పొందారు మందిరానికి. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే రావట్లేదన్న సరిగ్గా అంటుంది. నా ద్వారా అంటుంది కానీ దేవుని ద్వారా అనట్లేదు. అప్పుడప్పుడు గమనిస్తాం కొందరికి, నేను వాళ్ళని చర్చికి తీసుకొచ్చా, నేను వాళ్ళని తీసుకొచ్చి బాప్తిజం ఇప్పించా, వాళ్ళు నా ద్వారా వచ్చారు, నా ద్వారా. అప్పుడు ఏముంది? స్పిరిచువల్ ప్రౌడ్నెస్ ఉందని అర్థమైపోద్ది. నా అంటే అప్పుడు గమనించాలి, ఆత్మీయ గర్వము అంటారు దాన్ని, స్పిరిచువల్ ప్రౌడ్నెస్. నా ద్వారా వాళ్ళు మందిరానికి వచ్చారు, నా ద్వారా వాళ్ళు బాప్తిజం పొందారు, నా ద్వారా గుడాల పండుగ తీసుకొచ్చాను అని. దేవుడు తీసుకొచ్చాడు నా ద్వారా అంటే బాగుంటుంది కదా. నా ద్వారా అంటే అప్పటికి హెచ్చులు ఉంది అనుకోవచ్చు.
ఎచ్చులామె ఎచ్చులోడు అంటారు మన భాషలో. ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, ఇక్కడ ఇబ్బంది లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం నుండి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యంలో, మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక చూడండి, సంఘానికి చెప్తాడు, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా చూడండి, ప్రత్యక్ష గుడారము యేసుక్రీస్తుకు సాదృశ్యం, 2వది విశ్వాసకు సాదృశ్యం, 3వది సంఘానికి సాదృశ్యం అనే మాట మీద చెప్తూ ఉన్నాను. పౌలు అంటారు ఎఫెసు సంఘానికి, మీరు ఇక మీదట పరజనులను దేవుని ఇంటి పరదేశంలోనే ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారునే ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. గతంలో ఇలాంటి ఒక ఫెలోషిప్ లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కుటుంబముగా దేవుడు ఆయన సన్నిధిలో మనల్ని ఒక ఇంటివారుగా చేశాడు. ఇంటివారుగా అంటే దేవుని ఇంటివారుగా. ఎందుకొరకు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, కార్నర్ స్టోన్. ఎవరు? యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. లోకంలో చాలామంది పునాది వేసుకుంటారు, వాళ్ళ పేరు పెట్టుకుంటారు, వాళ్ళ పేరు పెట్టుకుంటారు. ఒక చర్చి ఉంది, ప్యారడైజ్ చర్చ్ అని. ఏంటి ప్యారడైజ్ చర్చ్ అంటే? ఆ పాస్టర్ పేరు ప్యారడైజ్ అంట. పరదేశీ చర్చ్ అని పెట్టుకున్నాడు. వాళ్ళ పేరు పెట్టుకుంటే అది క్రీస్తు యేసుకు సంబంధించిన సంఘము కాదు అని గుర్తెరగాలి. అందుకే మన హోసన్నా అన్నప్పుడు అది దేవుని పేరు. ఇప్పుడు దేవుని పేరు కాకుండా సొంత పేర్లు పెట్టుకుంటే వాళ్ళ మీద పునాది వేసుకున్నప్పుడు ఏమవుతుంది? సంఘాలు నాశనం అవుతాయి. ఏదైనా గొడవ జరిగింది అనుకో, నా స్థలము, నా ఫ్యాన్లు, నా ట్యూబ్లైట్లు, నా సాకెట్లు అని చెప్పి, ఇక ఎవరు రాకున్నా నాకేంటని చెప్పి, ఇక ఒక చోట అలాగే గొడవ జరిగింది ఆ కృష్ణా జిల్లాలో. తర్వాత ఎవరు రాలేదు, ఎందుకంటే పునాది అతని మీద కట్టుకున్నాడు కాబట్టి సంఘం సంఘంగా లేదు. అయితే ఇక్కడేంటంటే పునాది ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు మీరు మునుపు చెప్పినట్లుగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ పరిచర్య చేసుకుని వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు అన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యంలో చూడండి. ఒక్కొక్కళ్ళు అంటే 5 రకములైన ఉద్యోగస్తులు అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. వాళ్ళ కృపను బట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిన టాలెంట్స్ని బట్టి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కొందరు ఫిల్టర్ అవ్వచ్చు, కొందరు కొత్తగా రావచ్చు, కొందరు ఆత్మీయంగా బలపడుతూ ఉంటారు. ఇలా సంఘం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ మాటను బట్టి కొన్నిసార్లు ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం, ఓహో ఒక్కొక్కళ్ళ ద్వారా దేవుడు సంఘాన్ని బలపరుస్తూ ఉంటాడని. అందుకే ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి సేవకులుగా. ఇప్పుడు ఒక్కళ్ళే ఉన్నారనుకో, ఇక సంఘం మూసేసుకోవాల్సి వచ్చింది. అందుకే సంఘం ఎదగటానికి ఒక్కొక్కళ్ళు ఒక 2 సంవత్సరాలు ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతుంది కనుకనే మినిస్ట్రీలు అలా క్రమాలు ఉంచారు. ముఖ్యముగా సంఘము కాబట్టి ఈ సంఘం ప్రత్యక్ష గుడారానికి సాదృశ్యమైంది. మనమందరూ అక్షరీకంగా మందిరాన్ని కట్టుకున్నాము, బాగా సంతోషంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆత్మీయంగా పౌలు గారు అంటారు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం ఎండుటకు కట్టబడుచు ఉన్నారు. భౌతికంగా మనం మందిరాన్ని బాగా కట్టుకున్నాం. ఇప్పుడు ఆత్మ మూలముగా మనము దేవునికి నివాస స్థలం ఉండేటట్టు కట్టబడాలి. అంటే వాక్యాలు వినడం, ప్రార్థనలో ఎదగడం, ప్రతివారం దేవుని సన్నిధికి రావడం, మన ద్వారా కొంతమందిని మందిరాన్ని తీసుకొచ్చి వాళ్ళను కూడా రక్షణలోనికి నడిపించి పరలోక రాజ్యానికి సిద్ధపరచడం, ఇలా దేవుని యొక్క పరిచర్యలో మనం కూడా ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు పరిపూర్ణత అనేది మనము అనుభవించగలం. ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని నివాస స్థలం ఉండేటకు మనం కట్టబడుచు ఉన్నాము.
భౌతికంగా మందిరాన్ని కట్టాం, ఇప్పుడు ఆత్మీయంగా మనము దినదినము కట్టబడాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు మీరు చూడండి. అక్కడ ఈ ప్రత్యక్ష గుడారము దేవుని యొక్క నిత్య నివాస స్థలాలకు గుర్తయి ఉన్నది, లేక ఛాయ ఉన్నది అని మీరు రాసుకోండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు. చూడండి, 3 వాక్యాల్లో చదివితే ఇది నిత్యత్వంలో ఉండేటువంటి అనుభవాన్ని పద్మస్ దీవిలో ఉంటున్న యోహాను గారు పరవాసిగా ఉన్నప్పుడు ఈ మాటలు ఆయన తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యములో 3 స్థలాలు ఉన్నాయి: నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేము. సియోను, యెరూషలేము ఒకటి ఏకముగా కట్టబడిన పట్టణమే అన్నీ, కానీ 3 స్థలాలు ముఖ్యంగా: నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని కూడా నిర్మించమని దేవుడు చెప్పినప్పుడు దాంట్లో కూడా 3 స్థలాలు ఉన్నాయి. దానిలో కూడా 3 స్థలాలు గనుక ప్రత్యక్ష గుడారం దేనికి ఛాయ ఉన్నదంటే, మొట్టమొదటి యేసుక్రీస్తుకు, రెండవది విశ్వాసికి, మూడవది సంఘానికి సాదృశ్యం. అది సంఘం అంటే విశ్వాసుల సేవకులు. 4వది నిత్యత్వంలో దేవుడు మనకి ఇవ్వబోతున్న స్థలాలకు సాదృశ్యమై ఉన్నవి. ఇవి ఇంట్రడక్షన్. ముందుగా మరి ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పినప్పుడు ఏ స్థలాలు ఉన్నాయి తర్వాత మనం గమనిస్తే 3 స్థలాలు ఉన్నాయి: ప్రాకారము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది మహాపరిశుద్ధ స్థలము. 4 రకములైనటువంటి ఛాయలు క్రీస్తుకు, సంఘానికి, విశ్వాసికి, నిత్య స్థలాలకు సాదృశ్యం ఉంది. మరి ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని స్థలాలు ఉన్నాయంటే 3 స్థలాలు: ప్రాకారము, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలము. ఇప్పుడు అందుకే మందిరాన్ని, చర్చ్ నిర్మాణం కూడా ఎలా జరుగుతుంది? కొన్ని చర్చిలు చూస్తాం, ఏకంగా దానికి ఫుల్ ఫీట్ కానీ ఒక పరిశుద్ధ స్థలం అని కానీ ఏమి ఉండవు. అయితే ఇక్కడ ప్రాకారం ఉంది, బయట వరాండాని ప్రాకారం, మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. రెండవది, ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నటువంటి స్థలం ఇది పరిశుద్ధ స్థలం. ఫుల్ ఫీట్ అనేది మహాపరిశుద్ధ స్థలము. ఈ 3 స్థలాలు ప్రత్యక్ష గుడారంలో ఉంచమని దేవుడు చెప్పాడు. వాటి కొలతలు కూడా చెప్పాడు, తర్వాత మీకు చెప్తాను. వాటి కొలతలు కూడా చెప్పాడు. వాటికి తెరలు కూడా ఉంచమని చెప్పాడు. అంటే కర్టన్స్ వేసి పెట్టాలి. ఎందుకంటే ఆ కంపార్ట్మెంట్ ఒక్కొక్కళ్ళుగా ఆ స్థలాలు తెరలు కూడా ఉంచమని చెబితే ఆ తెరలు కూడా ఉంచారు. మరి ఎవరెవరు ఎక్కడెక్కడ పరిచర్య చేయాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి అనే సంగతులు కూడా దేవుడు చెప్పాడు ముందుగానే. ఎక్కడెక్కడ వాళ్ళు ఉండాలి. 3 స్థలాలు: ప్రాకారము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది మహాపరిశుద్ధ స్థలము. ఇప్పుడు ప్రాకారములో ఉండవలసిన వాళ్ళు ఎవరో తెలుసునా? అక్కడ యాజకులు ఉంటారు, దేవుని ప్రజలు కూడా ఉంటారు ప్రాకారము, పరిశుద్ధ స్థలములో. అయితే మహాపరిశుద్ధ స్థలములో మహాప్రధాన యాజకుడు మాత్రమే తప్ప ఇక వేరే ఎవరు కూడా ఎంటర్ అవ్వకూడదు. అందుకే ఫుల్ ఫీట్ అని స్పెషల్గా నిర్మిస్తాం. అంటే దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడే ఒక స్థలము పరిశుద్ధ స్థలము అని. అక్కడ ప్రాకారంలో ఉండవలసిన వాళ్ళు ప్రాకారంలోనే ఉండాలి, పరిశుద్ధ స్థలంలో ఉండాలి. మరలా అంటే ఎవరి పిలుపుకు తగినట్టుగా వాళ్ళు నడుచుకోవాలి అని. కొన్ని చోట్ల సంఘాల్లో చూస్తాం. ఒక ఆయన ఒకసారి విజయవాడ దగ్గర, మీరు ఏ చర్చికి వెళ్తారంటే, మేము బ్రదరన్ సంఘం అంటాడు. బ్రదరన్ సంఘమా? మరి ఎవరు మీ పాస్టర్ అంటే, ఎవరా? మేమే పాస్టర్లము, మేమే రోజుకు వారానికి ఒక ఆయన వాక్యం చెప్తాడట, ఆ తర్వాత ఇంకొక ఆయన పాట పాడతాడు, ఇంకొక వారం ఆయన వాక్యం చెప్తే ఇంకొక ఆయన పాట పాడతాడు. ఇలా మేమే బ్రదరన్ సంఘం అంటాడు మేము. మరి అక్కడ యాజకుడు ఎవరు, ప్రధాన యాజకుడు ఎవరు, మరి విశ్వాసులు ఎవరంటే అంత ఏకలోకమైపోయింది. మరి దాన్ని సంఘం అంటారా? చూడండి, ఇలా రకరకాలుగా డినామినేషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి.
వాళ్ళ ఫౌండర్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనమైతే వాక్యాన్ని మాత్రమే పాటించి ఆ విధంగా నడుతుముగాక. హల్లెలూయా. సంఘం అన్నప్పుడు ప్రాకారము ఉంటుంది, పరిశుద్ధ స్థలము ఉంటుంది, మహాపరిశుద్ధ స్థలము ఉంటుంది. ఇప్పుడు అదే మోరల్ని మనం ఇక్కడ తీసుకుంటూ ఉన్నాం. కానీ లోకంలో ఉండే ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు నిర్మించుకుంటూ ఉన్నారు. అందుకే చూసినప్పుడు వాళ్ళ ఆ పరిస్థితుల్లోనే ఉంటుంది. కానీ ఎదుగుదల అనేది లేకుండా పోతుంది. ఎదుగుదల అనేది లేకుండా పోతుంది. అయితే ఈ మూడు స్థలాల్లో ఉంచవలసిన వస్తువులు ఏవేవి అని దేవుడు ముందుగా క్లియర్గా చెప్పాడు. వచ్చే వారం చెప్తాను. ఒక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వాక్యములో, సహోదరులారా, నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. చూడండి, పౌలు గారు అంటారు, పైన చెప్పిన వాక్యాలన్నీ కంపేర్ చేసి చెప్తూ ఉన్నాను. ఆ మాట ఏంటంటే, ప్రత్యక్ష గుడారము నిర్మించమని మోషేతో దేవుడు చెప్పాడు. 2 వ్యక్తులను కూడా పేరు పెట్టి పిలిచి నియమించాడు. కానుకలు కూడా మనస్ఫూర్తిగా మీరు తీసుకొని నిర్మించమని చెప్పాడు. ఆ ప్రత్యక్ష గుడారం దేనికి ఛాయ అయిన సంగతులు కూడా నేను చెప్పాను. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు, ప్రాకారము, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలము. ఆ స్థలాల్లో ఎవరెవరు పరిచర్య చేయాలి? విశ్వాసులు, దేవుని ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు, లేవీయులు. ఆ రోజున దేవుడు తన పరిచర్య కొరకు లేవీయులను సెలెక్ట్ చేశాడు. లేవీయులు మాత్రమే యాజకత్వం చేయాలి, మిగతా వాళ్ళు యాజకత్వం చేయకూడదు అనే ఒక కట్టడ ఉండేది. గనుకనే అహరోను లేవి గోత్రానికి సంబంధించిన వ్యక్తి. అతని కుమారులు యాజకత్వం చేస్తూ వచ్చేవాడు. అయితే యేసుక్రీస్తే ఆ ప్రత్యక్ష గుడారానికి ద్వారం, మార్గం. యేసయ్య అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. ప్రాకారము, పరిశుద్ధ స్థలం, మహాపరిశుద్ధ స్థలాలు ఉన్నాయి, కానీ డోరు ఒకటి ఉంది ఇక్కడ. ఇక 4-5 డోర్లు లేవు ఇక్కడ. ఆ ద్వారం ఎవరు? యేసుక్రీస్తే. ఆయన ద్వారానే మనం మోక్షానికి వెళ్ళాలి. అందుకే మోక్షానికి వెళ్ళాలంటే పౌలు గారు అంటారు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు బేగిరపడొచ్చు, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకు పరిగెత్తుచూ ఉన్నాను అంటాడు. మొత్తానికి ఈ ప్రత్యక్ష గుడారం నిర్మించబడిన ఒక ఉద్దేశం ఏంటో తెలిసిన, సంఘపు ప్రతిరూపం ఏంటది? దేవుని రాజ్యం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో ఉండే అనుభవమే ఇక్కడ సంఘములో ఉంటూ ఉంది. సొలొమోను కట్టిన మందిరపు అనుభవాలు ఇక్కడ మందిరం అనేది పిలువబడుతూ ఉంది. సంఘపు ప్రతిరూపం పరలోకము. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నిర్మించుకున్నారు పాత నిబంధన కాలంలో. ఇప్పుడు మనం కూడా చర్చి నిర్మించుకుంటూ ఉన్నాం, చర్చికి వస్తూ ఉన్నాము. ఇవన్నీ ఎందుకొరకు దేవుడు నియమించి ఉన్నాడు అని అంటే, పౌలు గారు అంటారు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని. మనమిచ్చే పంచుకునే బహుమానాలు కాదు. క్రిస్మస్ వచ్చినప్పుడు బహుమానాలు పంచుకోవడం, లేక 31st వచ్చినప్పుడు డైరీలు, పెన్నులు, పెన్సిల్ పంచుకోవడం, లేకపోతే గిఫ్ట్లు ఇచ్చుకోవడం. ఈ గిఫ్ట్లన్నీ టెంపరవరీనే. అయితే దేవుడిచ్చే బహుమానము పొందవలని గురి యొద్దకు పరిగెత్తుతూ ఉన్నాను. దేవుడిచ్చే బహుమానం కొరకు ఈ రోజులో ఇలాంటి ఒక ప్రత్యక్ష గుడారము, ఆ తర్వాత సొలొమోను మందిరము, ఇలా నూతన నిబంధన కాలంలో ఈ సంఘ సహవాసాన్ని దేవుడు మనకిచ్చాడు. గనుక ఆ గురిని చూస్తూ నేను పరిగెత్తుతూ ఉన్నాను అంటాడు. ఇప్పుడు మనము కూడా పౌలు గారి వలె ఈ మాట చెప్పగలగాలంటే, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. రాబోయే దినాల్లో నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల ప్రభు మీ ఉద్దేశం ఏంటి, మీ ఆలోచన ఏంటి అయ్యా, నీవే నా గురి అని చెప్పి ఆయన మీదనే గురి పెట్టుకుని మనం వెళ్ళాలి. కానీ అటు ఇటు మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ వెళ్తేనే దేవుడిచ్చే బహుమానాన్ని మనం పొందగలము. ఆయన ఇచ్చే బహుమానం ఏది? జీవ కిరీటం. అటు ఇటు చూసి మనుషులను చూసుకొని మన గురిని మర్చిపోతే చేతికి వచ్చేది ప్లాస్టిక్ డబ్బానే. బహుమానం ఇవ్వడు ఒక రోజున. అందుకే చెప్తూ ఉంటాను, సంఘ సహవాసములో ఉన్నప్పుడు వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఇంతవరకు దేవుడు మన ఆత్మీయ జీవితంలో నడిపిస్తూ వచ్చాడు. ఇంకా ప్రభు మీ వైపు చూస్తూనే
గురి యొద్దకు నీవు నాకు ఇచ్చే బహుమానం కొరకు వేగిరి పడతానయ్యా అని యేసయ్య వైపు చూస్తూనే మనం ముందుకు పరిగెత్తాలి, కానీ అటు ఇటు చూడకూడదు. అందుకే ఆ గుర్రాలకు ఏం చేసి ఉంటారు, ఇట్లా గంత కట్టి ఉంటారు. అటు ఇటు చూస్తే గుర్రం బోర్ల పడిద్ది, పరిగెత్తలేదు. గనుకనే అటు ఇటు సూపులు పోకుండా గంత కట్టి ఉంటారు. ఆ గుర్రం యొక్క గురి దేని మీద ఉండాలి, దాన్ని టార్గెట్ చేసి పరిగెత్తాలంతే. అలా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో పౌలు గారు అంటారు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచునే ఈ పరుగు పందెంలో మనము ఓపికతో పరిగెత్తుదాము. ఆత్రంగా పరిగెడితే హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు రన్నింగ్లో పరిగెత్తే వాళ్ళు స్లోగా మూవ్ అవుతారు. ఆత్రంగా పరిగెడితే ఒకేసారి గుండె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం పరిగెత్తేటప్పుడు ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తితేనే మన పిలుపుకు తగిన బహుమానాన్ని పొందగలము. గనుక ప్రత్యక్ష గుడారం అది పరలోక రాజ్యానికి సాదృశ్యమై ఉండగా, దేవుని మందిరానికి సాదృశ్యమై ఉండగా, ఒక రోజున దేవుడు మనల్ని తన రాజ్యానికి సిద్ధపరచబోతూ ఉన్నాడు. ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడాలంటే ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి, వెనుకున్న వాటిని మరచి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. వచ్చే వారం చెప్తాను, ప్రాకారంలో ఏ వస్తువులు ఉంచారు అనే సంగతి వచ్చే వారం చెప్తాను. ప్రార్థన చేసుకుందాం.